ఈ 2 రోజులు మన అంశం ఏమిటంటే అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు. నిన్నటి నుంచి మనం వింటున్నాం, ఒక నిజమైన విశ్వాసికి ఒక తపన, ఒక అంబిషన్, డీపెస్ట్ డిజైర్, గాఢమైన కోరిక, ఆతృత, అదుర్ద ఏముంటుందంటే నా ప్రభువుని నేను సంతోషపెట్టాలి. పెళ్లి అయిన వాడు తన భార్యను ఎలాగో సంతోషపెట్టవలనని, పెళ్లి అయిన స్త్రీ తన భర్తను ఎలాగో సంతోషపెట్టవాలని ఆలోచిస్తుందని బైబిల్లో రాయబడింది. పరమ తండ్రి, పరమ భర్త, ఆయన మనం సంతోషపరచాలి. ఇది మన జీవిత ఆశయమై ఉండాలి. మరి నీ ఆశయం ఏంటి? నేను చెప్పాను, నిజమైన విశ్వాసులకు ఇది ఉంటుంది, కానీ నకిలీ విశ్వాసులకు ఏముంటుంది? ఇది మన యొక్క అంశము. ఈ యొక్క అంశానికి సహాయకరంగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవాలని మరి నేను ఆశిస్తున్నాను. సేమ్ ఇదే అంశం, కానీ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము మీకు చదివి వినిపిస్తున్నాను. కాగా మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో. సేమ్ అదే అంశం. కాగా మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో. పౌలు తెస్సలోనికీయులకు రాస్తున్నాడు, తెస్సలోనీయులారా, దేవుని సంతోషపరచాలి. మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. మా వలన నేర్చుకున్నారంట. నిన్న లేక మొన్న బాప్తిసం పొందిన వెంటనే కాలర్ ఎరగరేస్తారండి. శిష్యుల్లో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? శిష్యుడంటే 3 విషయాలు: లర్నర్, లిజనర్, ఫాలోయర్. మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకుంటున్నావా? మందిరంలో మన బ్రదర్ సంఘాల్లో బల్లలో ఎవరైనా మాట్లాడొచ్చు. ప్రభు బల్లలో అధ్యక్షులు ఎవరు ఉండరు కాబట్టి ఈ మధ్య బల్లలో మాట్లాడుతున్నావు. ఎందుకంటే బల్లలో ఎవరు ప్రేరేపణ వస్తే అలా మాట్లాడొచ్చు కాబట్టి. ఈ మధ్యనే నేర్చుకున్నావు కొంచెం వాక్యాలు. ఉంది కదా, యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ లో చూసి కొన్ని వాక్యాలు నువ్వు ఏ అంశమైనా కొట్టు వస్తుంది. మీరు ఏం కావాలంటే ఆ ప్రసంగం దొరుకుతుంది. ఈ మధ్య యూట్యూబ్ లో కూడా నేర్చుకున్నావు. పెద్దల పైన, నాయకుల పైన, సేవకుల పైన తిరుగుబాటు చేస్తున్నావు. నేర్చుకున్నావు కదా. దేవుని బిడ్డలారా, పౌలు చెప్తున్నాడు, మా వల్ల నేర్చుకున్నావు, మా వల్ల నువ్వు నేర్చుకున్నావు. తిరుగుబాటు చేసేవాళ్ళు భవిష్యత్తులో వాడబడరండి. నేర్చుకుంటున్నావా? శిష్యుల్లో ఉండాల్సిన లక్షణం ఏంటి? లర్నర్, లిజనర్, ఫాలోయర్. లర్నర్ అంటే ఎవరు? నేర్చుకునేవాడు. లిజనర్ అంటే ఎవరు? వినేవాడు. ఫాలోయర్ అంటే ఎవరు? వెంబడించేవాడు. ఉందా? నేర్చుకుంటున్నావా? దేవుని బిడ్డలారా, దైవ సేవకుల ద్వారా నాకు పెళ్ళయ్యేంత వరకు ఒక ప్రసంగం కూడా చేయలేదు. ఎందుకంటే
మా సంఘం చాలా స్ట్రిక్ట్. ఆయన ఫాక్స్ గారి దగ్గర పెరిగిన వాడు, జిఎస్ జోసెఫ్ అని, ఆయన దగ్గర పెరిగాం. నేను ఏనాడు బల్లలో మాట్లాడింది లేదు, ఏనాడు పెళ్ళయ్యేంత వరకు వాక్యం చెప్పింది, అసలు వాక్యం చెప్పడానికి రాదు నాకు. ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, చెప్పండి, మైకులు పెట్టడం, కుర్చీలు మరి చైర్లు తుడవడం, నీళ్లు పెట్టడం, సండే స్కూల్ నడిపించడం, సంఘానికి సేవ చేయడం, దేవునికి సేవ చేయడం, దైవ సేవకునికి సేవ చేయడం. దైవ సేవకుని ఇంట్లో కూడా ఒక పని మనిషిలాగా మేము సేవ చేశాం. దేవుడు నన్ను ఇలాగా వాడుకుంటాడని నేను ఎన్నడూ కలలో కూడా ఊహించలేదు. ఇందాక విన్నాం కదా, యేసు ప్రభు యొక్క పరిచర్యలో ఆయన ఎలాగ సాగాడు, పరిచర్యలో ఆయనకు తగినట్లుగా. నేర్చుకో, దేవుని సన్నిధిలో నేర్చుకో. పెద్దల దగ్గర, నాయకుల దగ్గర, సేవకుల దగ్గర నేర్చుకో. ఈనాడు సంఘాల్లో మాకంతా తెలుసు అన్న వాళ్ళు నువ్వు చర్చికి రాకపోవడమే మంచిది. ఎందుకంటే నువ్వు ఇక్కడ వచ్చినా కూడా నీకు మేలు దొరకదు. నాకు అంతా తెలుసన్నా, ఈ వాక్యం నాకు తెలుసన్నా అంటే నువ్వు చర్చి వదిలేయడం మంచిది. వేరే చర్చికి వెళ్ళి నువ్వు వెళ్తే అక్కడేమన్నా నీకేమన్నా మేలు కలుగుతుందేమో. నాకు అంతా తెలుసన్నా, నేను నేర్చుకోవడానికి అంత ఇది లేదంటే యూ బెటర్ టు లీవ్ దిస్ చర్చ్ కదండి. నీవు వదిలిపెడితేనే నీకు మంచిది. పౌలు చెప్తున్నాడు, మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు అని చెప్తూ, దేవుని సంతోషపరచాలని చెప్తూ ఇంకా పౌలేమన్నాడో చూడండి. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందాలని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఈ విషయంలో, దేవుని సంతోషపరిచే విషయంలో అంతకంతకు మీరు అభివృద్ధిలోనికి రావాలి. దేవుని సంతోషపరిచే విషయంలో అంతకంతకు అభివృద్ధిలోనికి రావాలి. చూసారా దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి యొక్క గొప్ప ఆశయం ఏమై ఉండాలో చూడండి. ఇందాక చెప్పాను, డీపెస్ట్ డిజైర్, నా ప్రభువుని నేను సంతోషపరచాలి. ఈ విషయంలో అంతకంతకు అభివృద్ధిలోకి రావాలని పౌలు ఏం చేస్తున్నాడో చూడండి. పౌలు ఏం చేస్తున్నాడు? అభివృద్ధి నందవల్లని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. పౌలు చెప్పండి ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు. మొదటి వచనం చదవండి. మొదటి వచనం, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ అంటున్నాడు, ఆజ్ఞాపిస్తున్నామంటున్నాడు మొదటి వచనంలో. నెక్స్ట్ రెండవ వచనంలో ఏమంటున్నాడు చెప్పండి? వేడుకుంటున్నాము. దైవ సేవకుల్లో రెండు ఉండాలండి. కొన్ని సందర్భాల్లో ఆజ్ఞాపించాలి, కొన్ని విషయాల్లో చాలా గట్టిగా కరాఖండిగా చెప్పాలి, కమాండ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో దైవ సేవకులు చెప్పండి వేడుకోవాలి. బ్యాలెన్స్. ఇది జాస్తి అయినా కష్టమే, కమాండ్ చేయాల్సి వచ్చినప్పుడు దైవ సేవకులు సంఘాన్ని, మరి సంఘంలోని వ్యక్తులను కమాండ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో దైవ సేవకులు మోషే అహరోన్లు సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డారు. చాలా మంది దైవ సేవకులు వచ్చినారు. అన్ని సందర్భాల్లో కమాండ్ చేస్తే సరిపోదు. మోషే సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డాడు. పౌలు వారిని వేడుకుంటున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, వేడుకుంటున్నాడు. ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము అని చెప్తూ వివరణ ఇస్తున్నాడు. ఏం వివరణ చెప్పండి?
మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెను అని చెప్తూ పైన 2వ వచనంలో అది చెప్పి 3వ వచనంలో దేవుని ఎలాగో సంతోషపరచగలము 3వ వచనం నుండి రాశాడు. 2వ వచనం ఏం చెప్పాడు? మీరు ఎలాగో దేవుని సంతోషపరచవలెను చెప్పాడు. 3వ వచనంలో దేవుని ఎలాగో సంతోషపరచవలెనో 3వ వచనం రాస్తుంది. ఇప్పుడు 3వ వచనం చదువుదాం చూడండి. 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే. దేవుని సంతోషపరచడం ఎట్లా తెలుసా? మీరు పరిశుద్ధులగుటయే. దాదాపుగా రత్నాకర్ గారి వర్తమానం, నా వర్తమానం కూడా సేమే చూడండి. పరిశుద్ధత విషయంలో ఆయనకు తగినట్లుగా మీరు పరిశుద్ధులగుటయే. దేవుని సంతోషపరచాలంటే పరిశుద్ధులగుటయే. పరిశుద్ధులు అయ్యేదేముంది? ఆల్రెడీ మనం పరిశుద్ధులు కదా. చెప్పండి. ఆల్రెడీ మనం పరిశుద్ధులం కదా, ఇంకా పరిశుద్ధులు అయ్యేదేముంది? ఇదే చాలా మంది విశ్వాసులు ఇక్కడే తప్పిపోతున్నారు. దేవుడు, మనం ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆయన తన నీతిని మన మీద ఆరోపింపజేసి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. వాస్తవమే, మనం పరిశుద్ధులమే. కానీ పరిశుద్ధంగా జీవించాల్సిన బాధ్యత, పరిశుద్ధులు కావాలని దేవుని యొక్క వాక్యములను మనం చదువుతున్నాం. ఓ దేవుని బిడ్డలారా, గమనించండి. బ్రదరన్ సంఘాల్లో చాలా చోట్ల పరిశుద్ధత లోపించింది. బోధకులు కూడా పరిశుద్ధతను గురించి ఎక్కువ చెప్పడం లేదు. ఎందుకో తెలుసా? పాపములో జీవించే ఏ బోధకుడు కూడా, ఏ దైవ సేవకుడు కూడా పరిశుద్ధతను గురించి చెప్పలేడు. ఎందుకంటే ఈనాడు బోధకులు, సేవకులు కూడా పాపములో జీవిస్తున్నారు కాబట్టి పాపాన్ని ఖండించడం లేదు, పరిశుద్ధ జీవితాన్ని గురించి చెప్పడం లేదు. పరిశుద్ధులగుటయే. దేవుని సంతోషపరచాలంటే పరిశుద్ధత ఒకటయే. ఏ బోధ గాని, ఏ డాక్ట్రిన్ గాని, ఏ సిద్ధాంతం గాని పరిశుద్ధతను తక్కువ చేసే ఏ యొక్క బోధ గాని, ఏ సిద్ధాంతం గాని బైబిల్ బోధ కాదు, బైబిల్ సిద్ధాంతం కాదు. చెప్పండి. ఏ ప్రసంగం గాని, ఏ బోధ గాని, ఏ సిద్ధాంతం గాని, ఏ డాక్ట్రిన్ గాని పరిశుద్ధతను చేసేటువంటి ఏ ప్రసంగము గాని, సిద్ధాంతము గాని అది బైబిల్ సిద్ధాంతం కాదు. దేవుని బిడ్డలారా, గమనించినారా? దేవుని సంతోషపరచాలంటే పరిశుద్ధ జీవితం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 7వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. నేను చదువుతాను మైక్లో. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి వినండి. బైబిల్ ఉన్న వారు తెరవండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, దేవుడు మనకిచ్చాడండి. ఏమి ఇవ్వకుండా పరిశుద్ధంగా జీవించమని చెప్పట్లేదు. బోధకుల్ని ఇచ్చినాడు, సేవకుల్ని ఇచ్చినాడు, కాపర్లు ఇచ్చినాడు, ఉపదేశకుల్ని ఇచ్చినాడు, బైబిల్ ఇచ్చినాడు, వాగ్దానాలు ఇచ్చినాడు, వచనాలు ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చినాడు, జీవమునకును భక్తికి కావలసిన వాటి అన్నిటినీ దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకో. అన్నా, నమ్ముకున్నానన్నా, బాప్తిసం తీసుకున్నానంటే ఉపయోగం లేదు. నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధ జీవితం నువ్వు జీవించాలి. పరిశుద్ధుడు కావాలి, పరిశుద్ధులు అగుటయే అని మనం ఇందాక చదువుకున్నాము. ప్రియులారా, ఈ వాగ్దానములు మనం ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకో. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటే దేవుని భయం ఉండాలి. అసలు నీకు దైవ భయమే లేదు.
ఉందా? నీకు అసలు దైవ భయం ఉందా? దైవ భయం ఉంటే ఇలా జీవిస్తావా? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఉందా దైవ భయం? యేసు ప్రభు సృష్టికర్త, దేవుడు, దేవుని కుమారుడు ఈ భూలోకంలో జీవించేటప్పుడు ఎలా జీవించాడు ఆయన? తాను శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడెను. విత్ ఫియర్ అండ్ టియర్స్. ఈ లోకములో యేసు ప్రభు భయముతో ఆయన జీవించాడు, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడని హెబ్రీ 5:7 చెప్తుంది. ఉందా దైవ భయం? ఉందా? విచ్చలవిడి జీవితం జీవిస్తున్నావు. ప్రియులారా, ఈ వాగ్దానములు మనకున్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. చెప్పండి. శరీరమునకును ఆత్మకు కలిగిన కల్మషం, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం ఏంటి? శరీరము కలిగిన కల్మషం ఏంటి? ఆత్మకు కలిగిన కల్మషం ఏంటి? శరీరానికి కలిగిన కల్మషం అంటే బయటికి కనపడే పాపాలు, బాహాటంగా బహిరంగంగా కనిపించే పాపాలు, విచ్చలవిడిగా చేసే పాపాలు. ఆత్మ కలిగిన కల్మషం అంటే లోపల అంతరంగములో బయటికి కనపడని పాపాలు. అవి లోపలవైనా సరే, బయటవైనా సరే, బాహాటమైనవైనా సరే, రహస్యమైనవైనా సరే, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి చెప్పండి, మనలను మనము పవిత్రులనుగా చేసుకొందము. ఈ మాట మీరు గమనించండి. పొద్దస్తమానం యేసు ప్రభువా నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, దేవా నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు కాదు. We have to cleanse ourselves. మనలను మనం పవిత్రులుగా చేసుకోవాలి, మనం పవిత్రులుగా చేసుకోవాలి. నీకు తెలుసు నీ జీవితం. నిన్ను నీవుగా పవిత్రపరచుకోవాలి, నిన్ను నీవుగా పరిశుద్ధపరచుకోవాలి. దేవుని వాక్యంలో రాయబడింది, మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు ఎన్ని సంవత్సరాల వాళ్ళకు స్నానం చేయిస్తారు చెప్పండి? 2వ తరగతి 3వ తరగతి వరకు కదండి. మహా అంటే 4వ తరగతి. లేకపోతే పిల్లలు సిగ్గుపడతారు. మళ్ళా నమ్ముకున్న తొలి దినాలలో దేవుడు నిన్ను పరిశుద్ధపరచాలి గాని, నమ్ముకున్న 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బాధ్యత పెరిగింది. నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి. ఇందాక రత్నాకర్ గారు కూడా ఒక వచనం చదివించారు కదా, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునేడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై. అక్కడ ఉంది చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకోవాలి. నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనక ఆయన పోలియుందుమని ఎరుగుదుము. ఆయన నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును, ఇప్పుడు చదవండి, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. He will purify himself as he is pure. He will purify himself
తన్ను తాను ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును. అమ్మా అయ్యా మనకు బాధ్యత పెరిగింది. యేసు ప్రభువా నన్ను కడుగనేది కాదు, నిన్ను నీవు ఇప్పుడు కడుక్కోవాలి, నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి, నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి. పెద్దయినా కూడా తల్లి తండ్రి స్నానం చేస్తే నవ్వులు పాలవుతారు కదా. ఓసారి నేను ఒకరికి వివాహం చేశాను. కోర్టు వరకు పోయినారు, విడాకుల వరకు పోయినారు. ఇద్దరిని భార్యాభర్తలను పిలిపించాను. పిలిపించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. భార్య ఏం చెప్పిందో తెలుసా? ఏంది అంకుల్, పెళ్ళైనా కూడా వాళ్ళ అమ్మతో పై కడిగించుకుంటాడు, భార్యగా నేను ఎట్లా చూడమంటావు? పెళ్ళైనా కూడా తల్లి రావాలంట, పై అంతా శుభ్రం చేయాలంట. ఆమె చేసిన కంప్లైంట్ సిగ్గుచేటు కదా. చిన్నప్పుడైతే తల్లిదండ్రులు మనకు స్నానం చేయిస్తారు, పెద్దగా అయిన తర్వాత చెప్పండి మళ్ళా మనం శుభ్రం చేసుకోవాలి. రక్షణ పొందిన తొలి దినాల్లో దేవుని అడిగావు, ప్రభువా నన్ను కడుగు అని. ఇప్పుడు నీకు బాధ్యత పెరిగింది, నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి, నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి. మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో అని రాస్తూ మీరు పరిశుద్ధులగుటయే. మీరు పరిశుద్ధులవడం ద్వారా దేవుని సంతోషపరచగలరు. హెబ్రీలకు రాస్తూ పౌలు ఒక మాట చెప్తాడు కదా, హెబ్రీ గ్రంథకర్త ఒక మాట చెప్తాడు కదా 12వ అధ్యాయంలో, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును చూడడు. చెప్పండి పరిశుద్ధత లేకుండా 12:14లో చెప్పండి, తెరవాల్సిన పని లేదు. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభును చూడడు. నమ్మి బాప్తిసం పొందిన అనేక మంది పరిశుద్ధ జీవితాలు లేవండి. దేవునికి ఎన్నో పేర్లున్నాయి, మన దేవునికి ఎన్నో పేర్లున్నాయి. చెప్పండి, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, సర్వశక్తి కలిగిన దేవుడు, సార్వభౌముడు కదండి, శ్రీమంతుడు, సైన్యములకు అధిపతి దేవుడు, ఎన్నో పేర్లున్నాయి కదండి. బైబిల్లో మన దేవునికి ఎన్ని పేర్లు, మహాగణుడు, మహోన్నతుడు. కానీ దేవదూతలు ఒక పేరు మాత్రమే ఎన్నుకున్నారు కదండి. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండి సర్వాధికారైన ప్రభువు పరిశుద్ధుడు, 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 హోలీ, హోలీ, హోలీ. పరలోకానికి వెళ్తే 24/7 365 days అయ్యారు. ఒకే స్వరం, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఎలాగ పరలోకానికి వెళ్ళగలం? పరిశుద్ధం లేకుండా ఎవడు ప్రభుని చూడడు. మన బ్రదర్ అండ్ సంఘాల్లో ఒక సిద్ధాంతం ఉంది. ఏం సిద్ధాంతం అంటే, వన్స్ సేవ్డ్ ఈజ్ సేవ్డ్ ఫర్ ఎవర్. నేనేమో ఆ సిద్ధాంతం తప్పని చెప్పట్లేదు, కరెక్టే. వన్స్ సేవ్డ్ ఈజ్ సేవ్డ్ ఫర్ ఎవర్ అంటే అర్థం చెప్పండి. ఒకసారి రక్షణ పొందితే చెప్పండి నిత్య రక్షణ. వాస్తవమే, నేను దాన్ని నమ్ముతున్నా. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని మన బ్రదర్ అండ్ సంఘాలలో తెలుసుకొని, రక్షణ పొందిన వాడు శాశ్వతంగా రక్షణ పొందాడు, రక్షణ పొందిన నేను, నాది నిత్య రక్షణ, రక్షణ పోదు అని ఈనాడు నమ్మి బాప్తీసం పొంది ఆరాధన చేసే బిడ్డలు విచ్చలవిడి జీవితాలు, ఘోర పాపాల్లో నివసిస్తా ఉన్నారు. మీకు కొన్ని వాక్యాలే తెలుసు, మరి కొన్ని ఇంకా మిగతా వాక్యాలు ఏం చెప్తున్నాయి? 1 యోహాను 3వ అధ్యాయం ఏం చెప్తుంది? పాపము చేయువాడు ఎవడను ఆయన చూడను లేదు, ఎరుగను లేదు. పాపము చేయువాడు అపవాది సంబంధి. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరో తేటపడును. ఏ విశ్వాసి కూడా, నిజమైన విశ్వాసి పాపములో పడగలడు గాని పాపములో నిలిచి ఉండడు. అనుభవంలో నుంచి చెప్పాలి కదా. నేను కొత్తగా యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు పరిశుద్ధ జీవితం కొరకు అంగలార్చేవాణ్ణి, ఏడ్చేవాణ్ణి. ప్రభువా నేను నమ్ముకున్నాను, బాప్తీసం తీసుకున్నాను,
ఫలాని విషయంలో ఓడిపోతున్నాను, ఫలాని విషయంలో నాకు జయం లేదు, ఫలాని పాపంలో ఓడిపోతున్నాను, యేసయ్యా సహాయం చేయి అంగలార్చేవాణ్ణి, దేవుని సన్నిధిలో పరిశుద్ధత కొరకు దేవుని సన్నిధిలో ఏడ్చేవాణ్ణి. ఉందా? తప్పనుందా? దేవుని బిడ్డలారా గమనించండి, మీరేలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలను అని చెప్పుతూ, అవునా, ఈ యొక్క పరిశుద్ధులగుటయే అని పౌలు మనం చెప్తున్నట్టుగా బైబిల్లో రాయబడింది. ఆల్రెడీ గుర్తు చేస్తున్నారు రత్నాకర్ గారు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. చాలా గట్టిగా చెప్తున్నాను, పరిశుద్ధ జీవితం చాలా చాలా ప్రాముఖ్యమైంది. పరిశుద్ధ జీవితం చాలా చాలా ప్రాముఖ్యమైంది దేవుని బిడ్డలారా. నీకు పరిశుద్ధత లేకుండా నువ్వు ఉంటున్నావంటే నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. నకిలీ విశ్వాసువా, నిజమైన విశ్వాసువా? నిన్న కూడా చెప్పాను, పంది బురదలో పడితే ఎంజాయ్ చేస్తుంది, ముక్కు మూతి ముఖం మొత్తం పెట్టేస్తుంది, పొరలాడుతుంది, ఆనందిస్తుంది. పిల్లి కూడా బురదలో పడుతుంది కానీ ఏడుస్తుంది, గొర్రె కూడా బురదలో పడుతుంది కానీ ఏడుస్తుంది. అదే నువ్వు రక్షణ పొందావా లేదని గుర్తు. నువ్వు పాపాన్ని ఎంజాయ్ చేస్తున్నావంటే రక్షణ పొందలేదు. నువ్వు ఎంత నమ్ముకున్నా, ఎంత బాప్తిసం తీసుకున్నా, రక్త రసం తీసుకున్నా, నువ్వు పాపములో ఆనందిస్తున్నావంటే నువ్వు రక్షణ పొందలేదు, నకిలీ రక్షణలోనే ఉన్నావు. నిజమైన విశ్వాసి పరిశుద్ధత కొరకు అంగలారుస్తాడు, పరిశుద్ధ కొరకై దేవుని సన్నిధిలో ప్రాధేయపడతాడు. మనం పరిశుద్ధులమే, కానీ పరిశుద్ధులు కావాలని పౌలు రాస్తున్నాడు. మళ్ళా చదువుకుందాం చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మళ్ళా చదువుతున్నాను. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఎవరికి రాస్తున్నాడు మీరు చెప్పండి? విశ్వాసులకు రాస్తున్నాడా? అవిశ్వాసులకు రాస్తున్నాడా? సంఘానికి రాస్తున్నాడా? అన్నజనులకు రాస్తున్నాడా? ఎవరికి రాస్తున్నాడు మీరు చెప్పండి? సంఘం విశ్వాసులకు రాస్తున్నాడు, పరిశుద్ధులకు రాస్తున్నాడు. పరిశుద్ధులు పాపం చేయగలరా? చేసే అవకాశం ఉంది. జారత్వం చేయగలరా? చేసే అవకాశం ఉంది. వ్యభిచారం చేయగలరా? చేసే అవకాశం ఉంది. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. బైబిల్లో జారత్వానికి దూరంగా ఉండమని ఒకసారి కాదు 3 సార్లు రాయబడింది. చూడండి, బైబిల్లో మీరు జారత్వానికి దూరంగా ఉండమని 3 సార్లు రాయబడింది. చూడండి, దైవ గ్రంథమైన బైబిల్లో చూడండి, మనం 3 సార్లు మనం చదువుతున్నాము. అదేంటంటే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:3 ఒకసారి, రెండవసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి, ఏమని రాయబడిందో. జారత్వమునకు దూరముగా పారిపోండి, ఫ్లీ ఫ్రమ్ ఫోర్నికేషన్. చూసారా దేవుని బిడ్డలారా? ఇప్పుడు ఎన్నిసార్లు అయింది చెప్పండి? 2 సార్లు అయింది. 3వసారి చూడండి, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. ఏముందో చూడండి. జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునము. జార స్త్రీకి దూరముగా ఉండు. ఎన్నిసార్లు ఏం చెప్పండి? 3 సార్లు. క్షమించండి, 4 సార్లు ఉందండి. 4 సార్లు. అపోస్తుల కాల గ్రంథము 15వ అధ్యాయము
29వ వచనం, అపోస్తుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. 15:29. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను. వీటికి దూరంగా ఉండండి, వీటికి దూరంగా ఉండండి. లాస్ట్ లో ఏం చెప్పాడు? జారత్వములకు విసర్జింపవలెను. వీటికి దూరముగా ఉన్నట్టుకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. మొత్తం ఎన్నిసార్లు చెప్పండి? తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, మరి సామెతల గ్రంథంలో, అపోస్తుల కార్యాల గ్రంథం, మొత్తం 4 సార్లు జారత్వమునకు దూరంగా పారిపోండి. చూసారా దేవుని బిడ్డలారా? పాపములో జీవిస్తూ దేవుని సంతోషపరచగలవా? అమ్మా అయ్యా, పాపములో జీవిస్తూ దేవుని సంతోషపరచగలవా? బైబిల్లో సాతానుకు పారిపోమని ఎక్కడ లేదండి. మీకు ఎక్కడైనా ఒక వచనం ఎప్పుడైనా కనిపించిందా? బైబిల్లో సాతాను వస్తే పారిపోండి అని ఎక్కడన్నా ఉందా బైబిల్లో? ఒక్క చోట కూడా లేదండి. బైబిల్లో ఏమని తెలుసా? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించండి, వాడు పారిపోతాడని ఉంది. చూసారా దేవుని బిడ్డలారా? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీద నుండి పారిపోతాడని ఉంది. కానీ జారత్వం విషయంలో సాతానుకైనా ఎదురు నిలబడమని ఉంది. కానీ బైబిల్లో జారత్వానికి నువ్వే పారిపోను. సాతాను కంటే డేంజర్ అన్నమాట. సాతాను విషయంలో మాత్రం సర్వాంగ కవచంలో కూడా ఉంది కదా, ఆపద్దినమందవాన్ని ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు సర్వాంగ కవచము ధరించుకొని నిలబడమని రాయబడింది. సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడండి అని రాయబడింది. సాతాను వస్తే పారిపోవద్దు, సర్వాంగ కవచమును పట్టుకొని యుద్ధోపకరణను ధరించుకొని నిలబడండి, ఎదిరించండి, వాడు పారిపోతాడని రాయబడింది. కానీ జారత్వం విషయంలో బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? జారత్వంతో నువ్వు ఫైటింగ్ చేయి, జారత్వంతో నువ్వు యుద్ధం చేయి, జారత్వంతో నీవు జారత్వాన్ని ఎదిరించని బైబిల్లో లేదు. నువ్వే పారిపో, నువ్వే పారిపో, విగ్రహారాధనకు దూరంగా పారిపో, జారత్వానికి దూరంగా పారిపో, తిమోతి యవనేచ్ఛలకు దూరంగా పారిపో. చూసారా దేవుని బిడ్డలారా? ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. చాలా మంది విశ్వాసులు పాపాల్లో జీవిస్తున్నారు. నేను కూడా దైవ సేవకుని కదండి, దైవ సేవకులు చాలా మంది పాపంలో జీవిస్తున్నారు కదండి. పెద్దలు, నాయకులు, సేవకులు, విశ్వాసులు పాపాల్లో జీవిస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది తేలిపోయినారు. మీకు కూడా కొంతమంది పేర్లు తెలిసి మహామహా సేవకులు, మహామహా విశ్వాసులు, మహామహా భక్తులు ఈ పాపంలో పడిపోయినారు. ఎందుకంటే ఎదిరించడానికి ప్రయత్నం, ఎదిరించొద్దు, పారిపో, పారిపో. దేవుని బిడ్డలారా గమనించినారా? శరీర కార్యాలు చెప్పండి. కొంతమంది ఆత్మఫలం ఏంటంటే టక 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 చెప్పేస్తారు. ఆత్మఫలము కంటే మనం కంటత చేయాల్సిన వచనం ఏంటి చెప్పండి? శరీర కార్యం. ఎవరైనా చెప్తారా? శరీర కార్యంలో మొట్టమొదటి ఏంటి చెప్పండి? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు.
చాలా మంది ఆత్మఫలం చెప్పండి టకా 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 చెప్తారు. నేనేమనుకున్నానంటే ఆత్మఫలము కంటే ఎక్కువగా మనం శరీర కార్యాలను కంటత చేయాలి. ప్రమాదం ప్రమాదం. శరీర కార్యములలో మొట్టమొదటిది ఏంటంటే జారత్వము. యేసు ప్రభు వారు యోహాను మార్కు సువార్త 7:21 లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఫస్ట్ ఏం చెప్పారు చెప్పండి? దురాలోచనలను. యేసు ప్రభు రెండోది చెప్పాడు జారత్వములను. దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను చెప్పుకుంటూ వచ్చి రెండవది యేసుప్రభు ఏం చెప్పాడు? జారత్వం జారత్వం. దేవుని బిడ్డలారా ఎంత మంది పాపములో జీవిస్తుంది. భార్యతోనేమో ఇంట్లో చాలా క్లోజ్ గా ఉంటాడు, ఆఫీసులో చూస్తే మళ్ళీ ఇంకొక ఆమెతో క్లోజ్ గా ఉంటాడు కదా. ఆడోళ్ళు ఏం తక్కువ, అబ్బా భర్త అంటే పొద్దు ఇంట్లో ఎంత ప్రేమ. భర్త ఇంట్లో ఉన్నంత వరకు ఎంత ప్రేమ చూపిస్తుంది. భర్త ఆఫీసుకు పోగానే పరాయి పురుషులతో చెప్పండి ఎంతమంది చనువుగా లేరు. ఓ దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. మీలో మీరు పరిశుద్ధులగుటయే అన జారత్వములకు మీరు దూరంగా ఉన్నటయే దేవుని చిత్తము. పౌలు కొరింథీయులకు రాస్తూ ఏమని చెప్పాడు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని మొదలు పెట్టాడు. ఫస్ట్ ఏం పెట్టాడు చెప్పండి? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. ఎంతమంది అన్యాయంగా జీవిస్తున్న విశ్వాసులండి. కడుపు గడ్డి తినే ఆవు చిక్కని పాలు ఇస్తే కడుపుకు అన్నం తింటున్న నీవు పాలలో నీళ్లు కలుపుతావే, అన్యాయం కాదా? మా చర్చిలో ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన పేరు ఏసయ్య. బాగా 5 కిలోలు చక్కెర తీసుకొస్తాడు కదా, నీళ్లు కలుపుతాడు, మంచి పాకం చేస్తాడు. పాకం టీవీఎస్ ఉంది, ఆయనకు చిన్న వెహికల్ ఉంది. రోడ్డంబడి తేనమ్మా, స్వచ్ఛమైన తేనమ్మా, తేనె. విశ్వాసి చూసారా? హెచ్చరించినాను. దేవుని బిడ్డలారా క్యాన్సర్ వచ్చి మననే చనిపోయినాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా అని చెప్పు. ఫస్ట్ ఎత్తుకోవడం ఏమన్నాడు చెప్పండి పౌలు? జారులైనను. మొత్తం లిస్టు చెప్పి దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మీలో కొందరు అట్టివారై ఉంటురు గాని ప్రభువైన యేసుక్రీస్తు నామం వల్లను దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చూసారా దేవుని బిడ్డలారా? కొరింథీయులు అలాంటి వాళ్ళే, కానీ వాళ్ళు మారు మనసు పొందినారు, దేవుని ఆత్మయందు కడగబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు, పరిశుద్ధులైనారు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా ఎఫెసీయులకు రాస్తూ పౌలు ఏం చెప్పాడో చూడండి. 5వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. చూడండి ఏమని రాయబడింది. మీలో జారత్వమే గాని, ఏ వచనమైనా చూడండి ఫస్ట్ లోనే రాస్తున్నాడు. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కొలస్సై 3:5 చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములు అనగా జారత్వమును, ఏ వచనం మనం చూసుకో, ఫస్ట్ పాపం ఏంటి? జారత్వం. భూమి మీద మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. నిర్దాక్షిణ్యంగా చంపివేయండి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదివితే ఏమని రాయబడిందో చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో మనం చదివితే భస్మమైపోతావని ఉంది, కాలిపోతావని ఉంది. చెప్పండి. 6వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే 32వ వచనం చూడండి.
జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు అని చెప్తూ పైన ఏం చెప్పాడో చూడండి. 27వ వచనం, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకున్న ఎడలా వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడలా వాని పాదములు కమలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. 10 ఆజ్ఞల్లో ఆఖరి ఆజ్ఞ ఎవరని చెప్తారా? 10 ఆజ్ఞల్లో ఆఖరి ఆజ్ఞ చెప్పండి ఎవరైనా. నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని ఎద్దునైనను, గాడిదనైనను, చెప్పండి, నీ పొరుగువాని దేనినైనా ఆశింపకూడదు. ముట్టే సంగతి పక్కన పెట్టండి, ముట్టే అసలు ఆశించొద్దు. నీ హృదయంలో నువ్వు అసలు అలాంటి ఆలోచన రానియద్దు. జారత్వం జరిగించువాడు బుద్ధిశూన్యుడు. కాలిపోతావు కదండి. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుంటే వాని వస్త్రములు కాలకుండానా, ఒకడు నిప్పుల మీద నడిచినట్ల వాని పాదములు కమలకుండానా. భస్మమైపోతావు, బొగ్గైపోతావు, బూడిదైపోతావు, బుగ్గి అయిపోతావు. దేవుని బిడ్డలారా గమనించండి, మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెను అంటూ 4వ వచనం ఏమన్నాడో చూడండి. మళ్ళా 4వ వచనం ఏమన్నాడు? అదే వివరిస్తా ఉన్నాడు. మీలో ప్రతివాడును, అంటే సంఘంలో ఎవరెవరు ఉంటారు చెప్పండి. పౌలు ఫిలిప్పీలకు రాస్తూ చెప్పండి 4 రకాలైన వ్యక్తులు ఉంటారు. మీలో ప్రతివాడు అంటే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 4 రకాలైన వారిని చెప్పాడు. అధ్యక్షులు చెప్పండి, పరిచారకులు చెప్పండి, 3వది పరిశుద్ధులు, క్రీస్తు యేసు దాసులైన పౌలు, ఇంకెవరు అక్కడ ఏమన్నాడు? ఫిలిప్పా, ఎవరున్నారు తెలుగు, ఎవరున్నారు? తిమోతి. సంఘములో 4 రకాలైన మనుషులు ఉంటారు. అధ్యక్షులు, పరిచారకులు, పరిశుద్ధులు, క్రీస్తు యేసు దాసులు. ఫుల్ టైం వర్కర్స్ కూడా జీవితాలను వదిలేసి, జీవనోపాధిని వదిలేసి పూర్తిగా తమను తాము సేవ కొరకు సమర్పించుకున్న క్రీస్తు యేసు దాసులు ఉంటారు. అంటే మీలో ప్రతివాడంటే అందరూ. వాక్యం చెప్తున్నాను నేను కూడా. ఈ వాక్యాల్లో మొట్టమొదట మీకు కాదు, ఈ వాక్యాల్లో మొట్టమొదట నాకు. దేవుని వాక్యం 2 అంచుల ఖడ్గం. చెప్పేవారిని కోస్తుంది, వినేవారిని కూడా కోస్తుంది కదా. ఇప్పుడు దాదాపు 150 మంది దాకా ఉన్నారు. మీ 150 మంది కలిపి ఒక అంచు అయితే నాకొక్కనికి ఒక అంచు. వాక్యం చెప్పే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. వాక్యం చెప్పే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకు మరీ కఠినమైన తీర్పు, బోధకులమైన మాకు మరీ కఠినమైన తీర్పు. మీలో ప్రతివాడును చదవండి 4వ వచనం. దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక. దేవుని సంతోషపెట్టాలంటే కామాభిలాష ఉండద్దు. ఒక సహోదరి మాకొచ్చి చెప్పుకుంది, భర్త అంట కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి కామం తీర్చుకుంటాడు. కంప్యూటర్లో ఏముంటాయి? చెడ్డ బొమ్మలు, బూతు బొమ్మలు, బట్టలు లేని బొమ్మలు, ఇంగ్లీష్ లో పోర్నోగ్రఫీ అంటారు. విశ్వాసులు నమ్మి బాప్తిసం పొందిన విశ్వాసులు. కామాభిలాష. దేవుని సంతోషపరచగలవా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. రహస్యంగా సినిమాలు చూసేవాళ్ళు ఎక్కడికి పోవాల్సిన పని ఇదొక్కటి ఉంటే చాలండి. దీంట్లో ప్రపంచమంతా చూడొచ్చు. మీకు ఏం కావాలంటే సినిమా పాటల, బొమ్మల, బూతు బొమ్మల, పోర్నోగ్రఫీనా, బట్టలు లేని బొమ్మల, బ్లూ ఫిలిమ్సా, నీ ఇష్టం ఏం కావాలంటే అది చూసుకోవచ్చు. సెల్ ఫోన్. దేవుని ఎరగని అన్ని జనులు, దేవుని ఎరగని అన్ని జనులు ఎప్పుడంటే ఎప్పుడు ఇదే వాళ్ళకు, ఎప్పుడు చూసినా ఇదే వాళ్ళకి. ఎప్పుడు చూసినా క్షమించండి, ఎప్పుడు చూసినా వాళ్ళకు సెక్స్ కావాలి. పౌలు తిమోతికి రాస్తూ అన్ని విషయంలో మితముగా ఉండుము. తిమోతి, అన్ని విషయంలో మితముగా ఉండుము.
దేవుని బిడ్డలారా గమనించినారా? దేవుని ఎరగని అన్యజనుల వల్లే వాళ్ళ మాటలు, వాళ్ళ భాష, వారి తీరు కదండి, వారి మాటలు ఎప్పుడు చూసినా ఇదే ఇదే ఇదే. దేవుని ఎరగని అన్యజనుల వల్లే కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను, అది ఎరిగి ఉన్నటయే దేవుని చిత్తం. ఘటం అంటే ఏంటి చెప్పండి? కుండ దేనికి తగిలినా పగిలిపోతుంది, జారిపోతే ముక్కలు ముక్కలు అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా నీ ఘటాన్ని కాపాడుకోవాలి, శరీరాన్ని కాపాడుకోవాలి. దేవుని బిడ్డలారా, నీ దేహాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ ఘటాన్ని నువ్వు కాపాడుకోవాలి. కుండని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలండి. దేనికి తగిలినా పగిలిపోతుంది, జారిపోతే ముక్కలు ముక్కలు అయిపోతుంది. పౌలు అనేక సందర్భాల్లో కదండి రకరకాలైన భాష ఉపయోగించబడింది కదండి. ఇక్కడేమో కామాభిలాష అని ఉంది, రోమా పత్రికలో కామ విలాసం అని ఉంది, మార్కు సువార్త హృదయంలో నుండి వచ్చేది కామ వికారం అని రాయబడింది, మరి శరీర కార్యములో కాముకత్వం అని రాయబడింది. రోమిలకు రాసిన పత్రికలో వారు తమ మనస్సులో దేవునికి చోటు ఎన్నల్లకపోయిరని చెప్తూ ఏమని రాయబడి, ఒకరి ఎడల ఒకరు కామ తప్తులైపోయిరి. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమణను చేయొచ్చు, ఒకరి పట్ల ఒకరు కామ తప్తులైపోయిరి. ఉందా పరిశుద్ధ జీవితం? ఉందా అమ్మా? అయ్యా పరిశుద్ధ జీవితం ఉందా? మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెను. కాబట్టి ఇది ఏంటంట, ఇది దేవుని చిత్తం అంట, దేవుని చిత్తం. కొంతమంది దేవుని చిత్తం కొరకు పొద్దస్తమానం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆల్రెడీ లిఖించబడిన దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆ ప్రకారంగా ప్రవర్తించు, మిగతా దేవుని చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తాడు. కొంతమంది నీ చిత్తం అయ్యా, నీ చిత్తం బయలుపరచయ్యా, నీ చిత్తం బయలుపరచగా ఆల్రెడీ కొన్ని చిత్తాలను దేవుడు తన బైబిల్లో రాసి పెట్టాడు. మీరు పరిశుద్ధులగుటయ్యా, జాగ్రత్తగా దూరంగా ఉన్నటయ్యే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక మరి పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను, అది ఎరుగున్నటయే దేవుని చిత్తము. దేవుని బిడ్డలారా గమనించండి, లిఖించబడిన దేవుని చిత్తం గురించి మనం చదువుతున్నాం. 6వదిగా చూడండి, 6వ వచనం చూడండి. ఎందుకనగా 5వ వచనం, ఈ విషయమందు ఎవడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఇది రహస్యంగా చేసే పాపం, రహస్యంగా చేసే పాపం ఇది. చర్చిలో మాత్రం బాగుంటావు, నీకు చర్చిలో మంచి పేరుంది, నీకు మంచి పేరుంది కదా, డిపార్ట్మెంట్లో లేదా బయట ఇలాంటి పాపాల్లో, రహస్య పాపాల్లో ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఈ విషయమందు ఎవడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. దైవ సేవకులు మోసం చేస్తున్నావు, సంఘ పెద్దలు నాయకులు మోసం చేస్తున్నావు, తల్లిదండ్రులు మోసం చేస్తున్నావు, భర్తను మోసం చేస్తున్నావు, భార్యను మోసం చేస్తున్నావు. ఇవేంటంటే సీక్రెట్ సిన్స్, ఇవేంటంటే రహస్యమైన పాపాలు, ఎవరికీ తెలియదు. దేవుని బిడ్డలారా గమనించినారా? మోసం అంటూ ఆ తర్వాత 6వ వచనంలో ఏం చెబుతున్నాము చూడండి. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయంలో ప్రతిదండన చేయువాడు. ఏమిస్తాడో? సుఖవ్యాధులు ఇస్తాడో, ఎయిడ్స్ పంపిస్తాడో, ఇంకేం పంపిస్తాడో నాకు తెలియదు. అందువలన మీరు అనేకులు బలహీనులను రోగులను అయ్యున్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. దేవుడు నరుని వేషం చూడడు.
చూస్తాడు 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 చూస్తాడు. దేవుడు ప్రతిదండన చేస్తాడు. దేవుడు నిన్ను దెబ్బ కొడతాడు, దెబ్బ మీద దెబ్బ కొడతాడు దేవుడు. నిన్న రాత్రి ఒక వచనాన్ని మనం చదువుకున్నాం తెలుసా? ఏ వచనము? ప్రకటన 3:19 కదండి. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. నేను దేవుణ్ణి ఏమడుగుతాను? ప్రభువు తెలుసా? ప్రభువా నన్ను శిక్షించయ్యా అని ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు మనల్ని శిక్షిస్తాడు. దేవుడిని శిక్షించడం లేదంటే, కొంతమంది మీద దేవుని శిక్ష లేదు, చాలా భయంకరం అండి. అంటే దేవుడిని వదిలేసినాడని అర్థం అన్నమాట. దేవుడు నిన్ను శిక్షించడం లేదంటే, నువ్వు ఎంత పాపం చేసినా దేవుడిని శిక్షించడం లేదంటే అసలు దేవుడిని వదిలేసినాడని అర్థం. చాలా ఘోరాతి ఘోరమైన విషయం. దేవుడు మనల్ని ప్రతిదండన చేస్తే మంచిదండి, దేవుడు మనల్ని శిక్షించే మంచిదండి, దేవుడు మనల్ని గద్దిస్తే మంచిదండి, దేవుడు మనల్ని ప్రతిదండన చేస్తే మంచిదండి. దేవుని బిడ్డలారా గమనించినారా? నా కుమారుడా, ప్రభు చేయ శిక్షను తృణీకరింపకము అని గద్దించినప్పుడు నిన్ను విసుకకము. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే అని శిక్షించుచున్నాడు. దేవుడు మనం శిక్షించడం మంచిది. గాడ్స్ లవ్ ఈజ్ నాట్ ప్యాంపర్డ్ లవ్. దేవుని ప్రేమ గారాభముతో కూడిన ప్రేమ కాదు. దేవుని ప్రేమ గారవముతో ఉన్న ప్రేమ కాదు. గాడ్స్ లవ్ ఇస్ నాట్ ప్యాంపర్డ్ లవ్. దేవుని ప్రేమ గద్దించే ప్రేమ, దేవుని ప్రేమ శిక్షించే ప్రేమ, దేవుని ప్రేమ ప్రతిదండన చేసేటువంటి ప్రేమ. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. నిజంగా దేవుడు మనం శిక్షించడమే మంచిదండి, గద్దించడమే మంచిది. మనం బాగుపడతాం, దారిలోకి వస్తాం. ఆఖరి వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 8వ వచనం, 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉన్నటకు పిలవలేదు. పరీక్ష చేసుకో, నీ జీవితం ఎట్లుందో. పరిశుద్ధంగా జీవిస్తున్నావా, అపవిత్రంగా జీవిస్తున్నావు? నిన్ను నీవు పరీక్ష చేసుకో. 8వ వచనం. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షించడు గాని నీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించుచున్నాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది తెలుసా? యు ఆర్ డిసానరింగ్ గాడ్. ఉపేక్షించడం అంటే దేవుని అవమానపరుస్తున్నావు. పాపం చేసే నీవు మనిషిని ఉపేక్షించడం లేదు, నీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షిస్తున్నావు. నీవు ప్రశ్న వేయాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ఎలా ఉంటారు? మన బ్రదర్లకు కూడా ఒక అనుమానం ఏంటంటే, అసలు నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డానో లేదు, అసలు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడో లేదో. చాలా మంది అభిప్రాయం ఏంటంటే, భాషలతో మాట్లాడితేనే పరిశుద్ధాత్మతో నింపబడినట్లు. మీకు ఒక విషయం చెప్తాను, బాగా మీ బైబిల్లో రాసి పెట్టుకోండి. ఏంటంటే, పరిశుద్ధాత్మను కలిగిన వాడు లేదా పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు అతని యొక్క గుర్తు ఏమిటంటే పరిశుద్ధంగా జీవిస్తాడు. అపవిత్రాత్మ పట్టిన వారు అపవిత్రులుగా జీవిస్తారు. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు పరిశుద్ధులుగా జీవిస్తారు. నీకు భాషలు అవసరం లేదు. యేసు ప్రభు ఈ లోకములో జీవించిన ఏ ఒక్క రోజు కూడా ఆయన భాషలు మాట్లాడలేదు. భాషలు ఎందుకు తాపత్రయపడుతున్నావు? భాషల కంటే ముఖ్యమైనది ఏంటి? మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. భాషలతో మాట్లాడే వాళ్ళు కూడా అపవిత్రమైన జీవితాలు జీవిస్తున్నారు. భాషలు మాట్లాడతారు, పరిశుద్ధాత్మ అంటారు, జీవించేదంతా అపవిత్రమైన జీవితం. ఇంకో విషయం చెప్పమంటారా? పరిశుద్ధాత్మను కలిగిన వాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు పరిశుద్ధంగా జీవిస్తాడు. అదే గుర్తు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు అదే గుర్తు. అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు చెప్పండి, బైబిల్లో కదా, దురాత్మ పట్టిన వాళ్ళు, అపవిత్రాత్మ పట్టిన అపవిత్రంగా జీవిస్తారు. కాబట్టి ఏమైనా రాయబడిందో తెలుసా?
ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు, కాని నీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ఎంత దుఃఖకరం, ఎంత షేమ్ఫుల్. దేవుడు నీకు పరిశుద్ధాత్మనిచ్చాడే, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడే, అయినా అపవిత్రంగా జీవిస్తున్నావంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చెప్పండి. దేవుని పరిశుద్ధాత్మ ఎందుకు అనుగ్రహింపబడ్డాడు? పరిశుద్ధంగా జీవించడానికి. పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయం. దేవుని పరిశుద్ధాత్మ శక్తి, పునరుత్థాన శక్తి, పైనుండి శక్తి, అంతరంగ పురుషుల్లో శక్తి, కార్యసాధకమైన తన శక్తి, క్రియాశక్తి, పరిశుద్ధంగా జీవించడానికి దేవుని శక్తి మనకు సహాయం చేస్తుందని నేను చెప్పాను కదా. ఆజ్ఞలు మనం గైకొనలేము, మన చేత కాదు. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారినిగా, నా విధులను గైకొని వారినిగా మిమ్మును చేస్తాను. నేనే చేస్తాను, నా ఆత్మను మీ అందు ఉంచుతాను. దేవుని బిడ్డలారా, మనకందరికీ పరిశుద్ధాత్మని దేవుడిచ్చాడు. ప్రతి విశ్వాస హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరగరా? పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ జీవితం సాధ్యమే. కాబట్టి మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెను. అనగా మీరు పరిశుద్ధులగుటయే, అనగా జాగ్రత్తమునకు దూరంగా ఉన్నటయే దేవుని చిత్తము. సంఘాల్లో కూడా ఉన్నారండి. పౌలు కొరింథీయులకు రాస్తే ఏం చెప్పాడు? మీలో జారత్వమునని వదంతి కలదు. సంఘం ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే జారత్వంలో ఉన్న ఆయనంట కారులో వస్తున్నాడంట. కారులో, ఆ రోజుల్లో కార్లు లేవు, గుర్రములో వచ్చేవాడంట. జారత్వంలో ఉన్నాడు, గుర్రం మీద వస్తున్నాడు. నెలకు 10,000 20,000 దశంభాగం ఇస్తున్నాడంట. సంఘ పెద్దలు ఏమనట్లేదు. ఆయన పౌలుకు తెలిసింది. ఏమన్నాడు? పులిపిండి కొంచెమైనా ముద్దంతా ముద్దంతా పులియజేస్తుంది. ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి. చూసారా దేవుని బిడ్డలారా, మన ఆరాధన దేవుడు వినలేడు, మన ప్రార్థన వినలేడు. ఎవరంతకు వాళ్ళు పరిశుద్ధ జీవితం అలా కలిగి దేవుని సంతోషపరచడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయనుగాక. తల్లి వంచుదాము, చిన్న ప్రార్థన చేసుకుందాము. ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. యేసు ప్రభు పరిశుద్ధతకు తగినట్లుగా, యేసు ప్రభు ఈ లోకములో చేసిన పరిచర్యకు తగినట్లుగా, యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన ప్రత్యేక జీవితానికి తగినట్లుగా మనం జీవించుదాం. అన్ని విషయములు ఆయన సంతోష పెట్టాలని తపన, పరిశుద్ధంగా జీవిస్తూ కామాతురతకు దూరంగా ఉంటూ ఆ దేవుని సంతోషపరుస్తూ ఈ లోకములో జీవించాలనే ఆశ, తపన. ఒక నిమిషం మౌనంగా దైవ సన్నిధిలో మన లోపాలు తప్పిదాలు మనం ఒప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాలంలో మమ్మను ప్రేమించి మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన మా ప్రభుని యేసుక్రీస్తును బట్టి స్తోత్రాలయ్యా. ఆయనకు తగినట్లుగా ఎలా నడుచుకోవాలో, అన్ని విషయాల్లో మిమ్మల్ని ఎలా సంతోష పెట్టాలో ప్రభువా, పరిశుద్ధంగా జీవిస్తూ నాయనా జారత్వానికి దూరంగా ఉంటూ కామాతురతను లేకుండా జీవిస్తూ ఈ లోకములు ఎలాగ పరిశుద్ధంగా జీవిస్తున్న సంతోష పెట్టాలో కొన్ని వాక్యాలు మేము చదువుకున్నాం. అయ్యా దీవించండి, ముద్రించండి, వాక్యానుసార జీవితాలు ఇవ్వండి. మధ్యాహ్నము రాత్రి దీవెనకరంగా చేయండి. భోజనాల్లో సహాయపడండి. అడుగడుగునా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. జై జీవితంతో నింపండి, పరిశుద్ధ జీవితం ఇవ్వండి. యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం, పరలోకమందున్న మా తండ్రి. అందరికీ వందనాలండి.